భారతదేశంలో కొన్నేళ్లుగా డిజిటల్ హవా నడుస్తుంది. ఎక్కువగా లావాదేవీలు ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. ముఖ్యంగా యూపీఐ వచ్చిన తర్వాత గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం సహా ఇతర బ్యాంక్ యాప్స్ నుంచి ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అయితే డిజిటల్ హవా నడుస్తున్నప్పటికీ ఇప్పటికీ కొన్ని చోట్ల క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉండటం మనం గమనిస్తూనే ఉంటాం. ఇవి పరిమితి మేరకు ఉంటే ఇబ్బందేం లేదు. అదే లిమిట్ దాటితే మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఎందుకంటే ఇలా క్యాష్ ట్రాన్సాక్షన్స్ కు కూడా పరిమితులు ఉంటాయి. వీటి గురించి తెలుసుకోవాలి. పెద్ద మొత్తంలో చేసే లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖ కన్నేసి ఉంచుతుంది. ఇక్కడ ఐటీ నోటీసులు పొందడం సహా పెనాల్టీ కూడా పడుతుందని చెప్పొచ్చు. పెద్ద మొత్తంలో ఇలా క్యాష్ ట్రాన్సాక్షన్స్ పై ఆంక్షలు ఉన్నప్పటికీ నిఘా కొరవడి నేపథ్యంలో యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కొద్ది రోజుల కిందట కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఐటీ శాఖకు కీలక ఆదేశాలిచ్చింది. ముఖ్యంగా హాస్పిటల్స్, హోటల్స్, లగ్జరీ బ్రాండ్ విక్రయాల్లో ఉండగా ఇటీవల ఇలాంటి నగదు లావాదేవీలు ఐవీఎఫ్ క్లినిక్స్ వద్ద కూడా జరుగుతున్నట్లు వాటిపై ఐటీ శాఖ దృష్టి సారించాల్సి ఉంటుందని సూచించింది. సాధారణంగానే 2 లక్షలకు మించిన క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగినట్టయితే సదరు వివరాలన్నీ ఆర్థిక సంస్థకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఇలా చేయకుండా నిబంధనల్ని అతిక్రమించి హై వాల్యూ క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరుపుతున్నట్టు తెలిసింది. ఇంకా కొన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్ కు అయితే పాన్ కార్డు వివరాలని సేకరించాల్సి ఉన్నా అలా కూడా జరగట్లేదని, వీటిని వెరిఫై చేసేందుకు సరైన మెకానిజం కూడా లేదని తెలిపింది. అందుకే ఇలాంటివి ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో వెల్లడించే ట్యాక్స్ పేయర్ సమాచారంతో ఇలాంటి లావాదేవీలన్నీ ధృవీకరించాల్సి ఉంటుందని తెలిపింది. ఇక్కడ నిబంధనలు అతిక్రమించినట్టు తేలితే ఐటీ శాఖ నుంచి నోటీసులు పొందుతారు. దీనికి సరైన సమాధానాలు ఇవ్వాలి. కొన్నిసార్లు మీ ట్రాన్సాక్షన్స్ కు సమానమైన పెనాల్టీ కూడా పడే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి ప్రదేశాల్లో పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు నిర్వహించడం వల్ల చాలా మంది పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి వాటి కోసమే నగదు లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నట్టు గుర్తించారు. వీటితో పాటుగా ఇంకా పెద్ద మొత్తంలో ఆస్తి కొనుగోలు చేసిన సమయంలో నగదు చెల్లించడం, ఫిక్స్డ్ డిపాజిట్లు ఎక్కువ క్యాష్ ఇచ్చినప్పుడు, క్రెడిట్ కార్డు బిల్లు పేమెంట్ సమయంలో, బ్యాంక్ అకౌంట్లో ఒక ఆర్థిక సంవత్సరంలో 10 లక్షలకు మించి క్యాష్ డిపాజిట్ చేసిన సమయాల్లో కూడా మీ దగ్గర ఉన్న నగదుకు సరైన వివరాలు ఉండాలి. అప్పుడు మాత్రమే ఇలాంటి ఇబ్బందులు ఉండవు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.